గత వీడియోలో మనం సజాతి భిన్నాలు అంటే సమానమైన హారాలు కలిగిన రెండు భిన్నాలను ఎలా పోల్చవచ్చో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం విభిన్న హారాలు కలిగిన భిన్నాలను ఎలా పోల్చవచ్చో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ విత్ అన్లైక్ డినామినేటర్స్ అని పిలుస్తారు. చూడండి, విభిన్న హారాలున్న సమయంలో రెండు భిన్నాలను ఎలా పోల్చవచ్చో. 21/28, 6/9 అను రెండు భిన్నాలను పోల్చగలరు. ఎలా పోల్చాలి అండి? గ్రేటర్ దెన్, లెస్ దెన్ లేదా ఈక్వల్ టు గుర్తుల ద్వారా మనం పోల్చవలసి ఉంటుంది. సమాధానం: ముందుగా ఇచ్చిన రెండు భిన్నాలను చూడండి. 21/28 రెండవ భిన్నం 6/9. మీరు ఈ రెండు భిన్నాలను గమనించినట్లయితే రెండు భిన్నాలలోనూ హారాలు వేరువేరుగా ఉన్నాయి. రెండు భిన్నాలలోనూ మొదటి భిన్నంలో హారం 28, రెండవ భిన్నంలో హారం 9. ఈ రెండు భిన్నాల యొక్క హారాలు వేరువేరుగా ఉన్నాయి. ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం కదా, రెండు భిన్నాలలో సమానమైన హారాలు ఉన్నప్పుడు పోల్చడం చాలా సులభం. సమానమైన హారాలున్న సమయంలో ఏ భిన్నానికైతే లవం భాగం ఎక్కువగా ఉంటుందో ఆ భిన్నం గరిష్టము, ఏ భిన్నానికైతే లవం భాగం తక్కువగా ఉంటుందో ఆ భిన్నం కనిష్టం. అయితే ఆ రెండు వేరువేరు హారాలున్న భిన్నాలను ఒకే హారానికి ఎలా సమానం చేయవచ్చు? ఆ హారాల కసాగును మనం తీసుకున్నట్లయితే తద్వారా మనం ఆ రెండు హారాలను సమానం చేయవచ్చు. అయితే ఈ సమస్యలో ఇచ్చిన ఈ రెండు భిన్నాలలో హారాలు కొంచెం పెద్ద సంఖ్యలుగా ఉన్నాయి, 28, 9. వాటిని కసాగు చేయడం కొంచెం కష్టం. కాబట్టి ఇచ్చిన భిన్నాలను మనం ఏమైనా సరళీకృతం చేయవచ్చేమో చూడండి. ముందుగా 21/28ని గమనించండి. ఇందులో లవము హారము రెండూ కూడా 7 యొక్క గుణిజాలే. 7 3 21, 7 4 28. కాబట్టి లవాన్ని హారాన్ని మనం ముందుగా 7తో భాగిద్దాం. 21/7, అదేవిధంగా హారంలో 28/7. తద్వారా ఫలితం ఏమవుతుంది? 3/4. అవునా? అదేవిధంగా 6/9ని చూడండి. ఇక్కడ కూడా లవము హారము 3 గుణిజాలుగా ఉన్నాయి. 3 2 6, 3 3 9. కాబట్టి లవాన్ని హారాన్ని 3తో భాగిద్దాం. తద్వారా 6/3, 9/3 అంటే ఏమవుతుంది ఫలితం? 2/3. అంటే అర్థం ఏమిటంటే 21/28 అన్నా 3/4 అన్న సమానం. అదేవిధంగా 6/9కి 2/3 సమానం. ఇప్పుడు మనం 3/4ని 2/3ని పోల్చగలిగితే 21/28ని 6/9ని పోల్చినట్లే. అయితే చూడండి, 3/4, 2/3 ఇక్కడ కూడా హారాలు సమానంగా లేవు, వేరువేరుగా ఉన్నాయి. మనం ముందుగానే చర్చించాం కదా, రెండు భిన్నాలలో హారాలు సమానమైతే మనం పోల్చడం చాలా సులభం. ఎలా ఆ హారాలను సమానం చేస్తాం? ఆ హారాల కసాగు ద్వారా మనం సమానం చేయగలిగితే చాలా సులభంగానే పోల్చవచ్చు. ముందుగా ఈ హారాల కసాగు ఎలా చేస్తామో చూడండి. మొదటి భిన్నంలో హారం 4 కదా, దాని యొక్క కారణాంకాలు ఇలా ఉంటాయి, 2 × 2. మరి అదేవిధంగా రెండవ భిన్నంలో హారం 3, దాని యొక్క కారణాంకాలు 3 1 ఇలా. రెండింటిలోనూ ఉమ్మడి కారణాంకాలు ఏమీ లేవు కదా, 4కి 3కి. అలాంటి సమయంలో కసాగు ఎలా వస్తుంది? రెండు అంకెలను మనం పరస్పరం లబ్ధం చేయాలి. అంటే 4 × 3 12, కసాగు 12. ఇప్పుడు రెండు భిన్నాల హారాలను మనం కసాగు 12కు సమానం చేద్దాం. ముందుగా మొదటి భిన్నము 3/4. దీనిలో హారాన్ని మనం కసాగు 12కి ఎలా సమానం చేస్తాం? 4ని మనం 3తో గుణించాలి. అయితే భిన్న విలువ మారకుండా ఉండాలి అంటే లవాన్ని హారాన్ని రెండింటిని కూడా 3తో గుణించాలి. ఇలా 3 × 3/4 × 3. తద్వారా ఏమవుతుంది? భిన్న విలువ 9/12. అంటే ఇక్కడ కసాగుకు సమానమైన 12 హారంలో వచ్చింది. తద్వారా లవం 9 అయింది. అదేవిధంగా 2/3 తీసుకోండి. ఇక్కడ హారం 3ని మనం కసాగు 12కు సమానం చేయాలి కదా, కాబట్టి 4తో గుణించాలి. భిన్న విలువ మారకుండా ఉండాలి అంటే లవాన్ని కూడా మనం 4తో గుణించాలి. కాబట్టి ఇలా అవుతుంది భిన్న మొత్తం విలువ 8/12. ఇప్పుడు మీరు గమనిస్తే 9/12 అన్న, 3/4 అన్న, 21/28 అన్న 3 సమానం. అదేవిధంగా 8/12 అన్న, 2/3 అన్న, 6/9 అన్న అన్నీ సమానం. అంటే మనం 9/12ని 8/12తో పోల్స్తే అంతిమంగా 21/28ని 6/9తో పోల్చినట్లే. కాబట్టి ఈ రెండు భిన్నాలను చూడండి, 9/12, 8/12. ఈ రెండు భిన్నాలలోనూ హారం సమానంగా ఉంది కదా, 12కు సమానంగా ఉంది. ఇలా హారం సమానంగా ఉన్నప్పుడు ఏ భిన్నానికైతే లవం భాగం ఎక్కువగా ఉంటుందో అది గరిష్ట భిన్నము, ఏ భిన్నానికైతే లవం భాగం తక్కువగా ఉంటుందో అది కనిష్ట భిన్నము. కాబట్టి 9/12 8/12తో పోల్చినప్పుడు పెద్దది. ఇలా రాయవచ్చా? 9/12 ఈజ్ గ్రేటర్ దెన్ 8/12. అవునా? అయితే 9/12 దేనికి సమానం? 3/4కేనా? ఇలా 9/12 3/4కి సమానం, 8/12 2/3కి సమానం. అంటే మరొక విధంగా 3/4 ఈజ్ గ్రేటర్ దెన్ 2/3. కానీ 3/4 దేనికి సమానం? 21/28.
అదేవిధంగా 2/3 6/9కి కదా. కాబట్టి ఇలా 21/28 ఇస్ గ్రేటర్ దెన్ 6/9. చివరగా 21/28 6/9 కన్నా పెద్దది అని ఇలా చెప్తాం, గ్రేటర్ దెన్ అని. అయితే ఇక్కడ ఏం చేసాం, మనం ఇచ్చిన భిన్నాలను సరళీకృతం చేసి తర్వాత మనం దానికి కసాగు ద్వారా పోల్చి చూసే ప్రయత్నం చేశాం. అలా కాకుండా ఇచ్చిన భిన్నాలను అదేవిధంగా కసాగు ద్వారా ఎలా పోల్చవచ్చో కూడా చూడండి. చూడండి భిన్నాలు ఎలా ఉన్నాయి. 21/28 6/9. అవునా? ఈ రెండు భిన్నాలలో హారాలు వేరు కదా, ముందుగానే తెలుసుకున్నాం. 28 9. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండు హారాలను కసాగుకి సమానం చేద్దాం, 28 మరియు 9 యొక్క కసాగుకి. అయితే 28 యొక్క కారణాంకాలు ఏంటో చూడండి. ముందుగా 4 × 7 = 2 × 2 × 7. మరి 9కి 3 × 3. మీరు గమనించి చూస్తే 28 9 కారణాంకాలలో ఏవి ఉమ్మడిగా లేవు. కాబట్టి కసాగు ఏమవుతుంది, మొత్తంగా 28ని మనం 9తో గుణిస్తే వచ్చేదే కసాగు అవుతుంది. అయితే ముందుగా మొదటి భిన్నాన్ని చూడండి, 21/28. మనం ఏం చేయాలి, ఈ భిన్నంలో హారాన్ని కసాగుకి సమానం చేయాలి. కసాగు ఎలా వస్తుంది, 28ని 9తో గుణిస్తే. కాబట్టి భిన్న విలువ మారకుండా ఉండాలి అంటే లవాన్ని కూడా మనం 9తో గుణించాలి. ఇలా 21 × 9/28 × 9. ఆ విలువ ఏమవుతుంది, 189/252. మీరు ప్రయత్నించి చూడండి ఈ విలువ సరైనదా కాదా అని. తరువాత 6/9. ఇక్కడ కూడా మనం హారాన్ని దేనికి సమానం చేయాలి, 28 × 9 అంటే 252కి సమానం చేయాలి. కాబట్టి 9ని 28తో గుణిస్తున్నాను, భిన్న విలువ మారకుండా ఉండాలి కాబట్టి 6ను కూడా 28తో గుణిస్తున్నాను. తద్వారా విలువ ఏమవుతుంది, 168/252. ఇప్పుడు ఈ రెండు భిన్నాలను గమనించండి. రెండు భిన్నాలలోనూ హారం 252కు సమానంగా ఉన్నాయి. అవునా? అయితే ఏ భిన్నంకి అయితే లవం భాగం ఎక్కువగా ఉంటుందో అది గరిష్టం. ఇక్కడ ఏ భిన్నానికి లవం భాగం ఎక్కువగా ఉంది, మొదటి భిన్నం. ఎందుకని, 189, రెండవ భిన్నం 168 లవం. కాబట్టి ఇలా రాయవచ్చా, 189/252 ఇస్ గ్రేటర్ దాన్ 168/252 అని. ఇలా అంటే 189/252 168/252 కన్నా పెద్దది. మరొక విధంగా ఇలా చెప్పవచ్చు, 21/28 6/9తో పోల్చినప్పుడు పెద్దగా ఉంది. చివరగా 21/28 ఇస్ గ్రేటర్ దెన్ 6/9 అని. ఇలా రెండు పద్ధతుల్లోనూ ఒకే రకమైన ఫలితం వచ్చింది చూసారా, సరళీకృతం చేసినా చేయకపోయినా కూడా. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము, విభిన్న హారాలు కలిగిన రెండు భిన్నాలను ఎలా పోల్చవచ్చో మనం నేర్చుకున్నాం.